ఆపరేషన్తో పాకిస్తాన్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆపరేషన్ సింధూర్ మిగిల్చిన విధ్వంసంతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రతీకారం తీర్చుకుంటామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా పాక్కు అంత సీన్ లేదు. చరిత్ర పేజీలు తిరగరాస్తే అర్థమయ్యేది అదే. ప్రతిసారి యుద్ధమంటూ ఎగరటం, తన్నించుకోవడం పాకిస్తాన్కు అలవాటే. పైగా ఇది న్యూ ఇండియా. దాడి చేస్తే కాదు, చేస్తామని చెప్పినా ఊరుకునేది లేదు. ఇంతకీ ఏ యుద్ధంలో ఏం జరిగింది? ఎప్పుడెప్పుడు పాకిస్తాన్ ఎలా తోకముడిచింది? ఆపరేషన్ సింధూర్తో పాక్ మైండ్ బ్లాంక్. సిగ్గులేని పాక్ మళ్లీ సవాల్ చేస్తోంది. ప్రతీకారం తీర్చుకుంటామని మేకపోతు గాంభీర్యం. యుద్ధమంటూ ఎగరడం, తన్నించుకోవడం. భారత్తో ఏ యుద్ధంలో పోటీ ఇచ్చిందే లేదు. ఎన్ని దెబ్బలు తిన్నా పాకిస్తాన్కు బుద్ధి రాదా? ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క. దాడి చేస్తామని బెదిరించినా, దాడి చేసినా ఆలోచించడాలు లేవు. అర్థమయ్యే భాషలో చెప్పడాలు తప్ప. యురి, బాలాకోట్. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్తో మోదీ సర్కార్ చెప్పింది అదే. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం, కుట్ర చేయడమే కాదు, ఉగ్రభూతంపై పోరాడుతున్న భారత్కు సవాల్ విసురుతూ పాక్ తన బుద్ధి ఏంటో చూపిస్తోంది. ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారం తీర్చుకుంటామని చరిత్ర మరిచిపోయి మరీ పాక్ సవాల్ విసురుతోంది. ప్రతిసారి యుద్ధానికి రెడీ అంటూ రావడం, ఆ తర్వాత తన్నించుకోవడం, సైలెంట్ అయిపోవడం. ప్రతిసారి ఇదే జరుగుతున్నా పాక్ తీరులో మాత్రం మార్పు కనిపించడం లేదు. 1947లో విభజన నుంచి మొదలైన శత్రుత్వ చరిత్రలో పాకిస్తాన్ ఎన్నో యుద్ధాలు మొదలు పెట్టినా భారత్పై ఒక్క సైనిక విజయం కూడా సాధించలేదు. 1947లో కశ్మీర్పై గిరిజన దాడి నుంచి 1999లో కార్గిల్లో ఎత్తైన శిఖరాల ఆక్రమణ వరకు ప్రతి యుద్ధంలో వెనక్కి తగ్గడం, దౌత్యపరంగా ఇరుక్కోవడం, సైనికంగా అవమానం పొందడం పాకిస్తాన్కు జరిగింది ఇదే. అయినా సరే సింహం లాంటి భారత్తో మళ్లీ యుద్ధమంటూ పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ చేస్తోంది. దేశ విభజన తర్వాత 1947 అక్టోబర్లో ఆపరేషన్ గుల్మార్గ్ పేరుతో స్థానిక గిరిజనులను రెచ్చగొట్టి కశ్మీర్ను కలిపేసుకోవాలని పాకిస్తాన్ కుట్ర చేసింది. అయితే అప్పటి పాలకుడు హరిసింగ్ భారత్లో కశ్మీర్ని చేర్చేందుకు అంగీకరించగా యుద్ధం అనివార్యమైంది. శ్రీనగర్, ఉరి, బారాముల్లా, పూంచ్లో పాక్ సైన్యాన్ని భారత్ తిప్పికొట్టింది. అయితే 1949లో ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వంతో యుద్ధం ముగిసింది. 1962లో చైనా చేతిలో భారత్ ఓటమి చెందడంతో పాకిస్తాన్ మరో కుట్రకు ప్లాన్ చేసింది. ఆపరేషన్ డెసర్ట్ హ్యాక్ పేరుతో రాన్ ఆఫ్ కచ్లో భారత పోస్టులను ఆక్రమించింది. భారత్ తీవ్ర పోరాటం తర్వాత వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఆపరేషన్ జిబ్రాల్టర్, ఆపరేషన్ గ్రాండ్ స్లామ్తో కశ్మీర్ను ఆక్రమించే ప్రయత్నం చేసింది. అదే ఏడాది సెప్టెంబర్లో అంతర్జాతీయ సరిహద్దును దాటి పంజాబ్లో భారత్ ఆపరేషన్ రిడిల్ ప్రారంభించింది. లాహోర్ శివార్లను స్వాధీనం చేసుకుంది. ఖేమ్కరణ్ సెక్టార్లోని 90కి పైగా పాక్ ప్యాటర్న్ ట్యాంకులను ధ్వంసం చేసింది. టాష్కెంట్ ఒప్పందంతో యుద్ధం ముగిసింది. కశ్మీర్ను స్వాధీనం చేసుకోవడంలో ఫెయిల్ అయిన పాక్ భారీ నష్టాలు చూసింది. 1971లో భారత్ కొట్టిన దెబ్బకు పాక్ చుక్కలు చూసింది. అది సైనిక ఓటమే కాదు, పాకిస్తాన్కు జాతీయ పతనం కూడా. ఈ యుద్ధం మన కోసం కాదు, బంగ్లాదేశ్ విముక్తి కోసం. ఒక్కసారి కమిట్ అయితే మనం చేసే యుద్ధం ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించిన పరిణామం ఇది. ప్రపంచమే అవాక్కై అద్భుతం అనిపించే రేంజ్ వ్యూహాలతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. 13 రోజులు మాత్రమే యుద్ధం జరిగినా కలలో కూడా మర్చిపోలేని రేంజ్లో పాకిస్తాన్కు చుక్కలు చూపించింది భారత్. పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ అంటే ఇప్పటి బంగ్లాదేశ్కి విముక్తి కల్పించడం కోసం 1971లో భారత్ యుద్ధం చేయాల్సి వచ్చింది. తూర్పు పాకిస్తాన్లో ఏకంగా 93,000 మంది సైనికులు భారత్ ముందు లొంగిపోయారు. పాకిస్తాన్ను రక్షించేందుకు అమెరికా, బ్రిటన్, చైనా ప్రయత్నించినా భారత విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. 1971 యుద్ధం ఇండియన్ ఆర్మీ పవర్ను, వ్యూహాత్మక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. దక్షిణాసియాలో భారత్ ఒక శక్తిగా మారింది.
ఈ యుద్ధం పాక్ బలుపును వంచింది. జూలై 26 కార్గిల్లో పాకిస్తాన్ మూకలను తరిమికొట్టి విజయం సాధించి సగర్వంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన రోజు. భారతదేశ చరిత్రలో ఈ వారకు ప్రత్యేక స్థానం ఉంటుంది. భారత్ను ఎదురుగా ఢీ కొట్టలేక దొంగ దెబ్బతీసే ప్రయత్నం చేసిన పాక్ను సరిహద్దుల వరకు పరిగెత్తించిన యుద్ధం ఇది. పాకిస్తాన్ సైన్యం భారత భూభాగంలోకి చొరబడే ప్రయత్నం చేసింది. లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఉన్న పర్వత ప్రాంతాలను ఆక్రమించేందుకు ప్రయత్నించింది. దీంతో కార్గిల్ యుద్ధం మొదలైంది. మిలిటరీ చర్యతో పాటు దౌత్యపరమైన చర్చలు జరిపి అంతర్జాతీయంగా పాకిస్తాన్ను ఒంటరిని చేసింది భారత్. పాక్ బలగాలు వెనక్కి రావాలని చైనా సహా చాలా దేశాలు ఒత్తిడి తీసుకువచ్చాయి. దీంతో పాక్ తోక ముడిచింది. అన్ని ప్రాంతాలను భారత్ తన ఆధీనంలోకి తీసుకున్నాక 1999 జూలై 26న యుద్ధం ముగిసింది. భారత్ త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసింది. ఇన్ని దెబ్బలు తిన్నా పాకిస్తాన్కు బుద్ధి రావడం లేదు. మళ్లీ యుద్ధం అంటూ కాలు దువ్వుతోంది. 4 యుద్ధాల్లో షాక్ తగిలినా పాక్ ఓవర్ యాక్షన్ మాత్రం తగ్గలేదు. భారత్ మీద అక్కస్తో రగిలిపోయే పాకిస్తాన్ చేసే కుట్రలకు లెక్కే లేదు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ వాళ్లను భారత్ మీదకు పంపిస్తూ రాక్షసానందం పొందుతోంది. మరి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఏం చేయబోతోంది? ప్రతీకారం తీర్చుకుంటామంటున్న పాక్ మాటలన్నీ ఉత్తముచ్చట్లేనా? ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఊహించని పరిణామాలను పాకిస్తాన్ ఎలా ఎదుర్కొంటుందన్నది ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ దాడిని పాకిస్తాన్ యుద్ధ చర్యగా ప్రకటించింది. అయితే పాకిస్తాన్ సైనిక పౌర స్థావరాలపైన ఎలాంటి దాడులు జరగలేదని, కేవలం ఉగ్రవాద స్థావరాలపైన మాత్రమే దాడులు జరిపామని భారత సైన్యం ప్రకటించింది. అయితే అటు ప్రతీకారం తీర్చుకుంటామంటున్న పాక్ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కాల్పులు జరుపుతోంది. అయితే ఆపరేషన్ సింధూర్ ఘటనను అంతర్జాతీయ సమాజం ముందు పెట్టి సానుభూతి పొందాలని పాక్ ప్రయత్నించే అవకాశం ఉంది. అమెరికాను మధ్యవర్తిత్వం వహించమని కోరే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు భారత్ పైన మరిన్ని ఉగ్ర దాడులు చేసేందుకు పాకిస్తాన్ సన్నద్ధమయ్యే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అయితే పాకిస్తాన్ బలహీనమైన సైనిక, దౌత్య, ఆర్థిక పరిస్థితులను లెక్కలోకి తీసుకుంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆ దేశం పెద్దగా ప్రతిస్పందించే అవకాశం లేదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని భారత్ చెప్తోంది. ఇలాంటి టైంలో పాకిస్తాన్ తిరిగి దాడి చేస్తే తెలివి తక్కువ చర్య అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. మన బలం అంతంత మాత్రంగా ఉన్నప్పుడే యుద్ధం అంటూ వచ్చి పాకిస్తాన్ పళ్లు రాలగొట్టుకుంది. ఇప్పుడు భారత్ సూపర్ పవర్ గా మారింది. పైగా పాకిస్తాన్ దాదాపు అడుక్కు తినే పరిస్థితుల్లో ఉంది. భారత్ను రెచ్చగొడితే ఏమవుతుందో యురి బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ ఎక్స్పీరియన్స్ చేసింది. ఏదో జనాల నుంచి వ్యతిరేకత రాకుండా యుద్ధం అంటూ కాలు దువ్వడం తప్పితే భారత్ను మరోసారి రెచ్చగొట్టే అవకాశం లేదన్నది మరికొందరి అభిప్రాయం. ఎందుకంటే రెచ్చగొడితే ఏమవుతుందో పాకిస్తాన్కు తెలుసు. యుద్ధానికి కాలు దువ్వడం, ఆ తర్వాత దెబ్బలు తినడం, అన్నీ మూసుకుని పక్కకు వెళ్లడం పాకిస్తాన్కు కొత్తేం కాదు. మాయమాటలు చెప్పి ఆపరేషన్ సింధూర్ వ్యవహారాన్ని ప్రపంచం ముందు పెట్టినా పాక్కు సానుభూతి వచ్చే అవకాశమే లేదు. ఉగ్రవాద నాయకుల అంత్యక్రియల్లో పాక్ అధికారులు, సైనికులు పాల్గొన్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి పరిణామాల మధ్య పాక్ సైలెంట్ అయ్యే అవకాశాలే ఎక్కువ. మరీ కాదు అనుకుంటే యుద్ధం అంటూ ఉడత ఊపులు ఊపడం తప్ప పెద్దగా చేసేదేమీ లేదన్నది చాలా మంది అభిప్రాయం. ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి 10 టీవీ.